నాడు ఆంధ్రజ్యోతి స్ఫూర్తితో ఇవాళకి సాక్షికి వెలిగింది. వాస్తవంగా వైసీపీలో సామాన్యులకి చాలామందికి టికెట్ ఇచ్చారు. ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను. ఒకప్పుడు నందిగం సురేష్ లాంటి వాళ్ళకి ఇవ్వడము, గురుమూర్తి లాంటి వాళ్ళకి ఇవ్వడము, అట్లాగే ఇప్పుడు ఇచ్చినటువంటి సీట్లో రాజమండ్రి తర్వాత మన ఇది కాకినాడ ఇచ్చినటువంటిది కావచ్చు, ఇదే నరసాపురం ఇచ్చినటువంటిది కావచ్చు. అంటే డబ్బులు పంచడానికి డబ్బులు లేనటువంటి వాళ్ళకి ఇచ్చుకొచ్చారు అన్నటువంటి. మొన్న ఏదైతే రంపచోడవరానికి సంబంధించి ఒకే ఒక్క సీటు ఇంతవరకు 2 లిస్టుల్లో తెలుగుదేశం ఇవ్వగలిగినటువంటి సీటు ఒకే ఒక్కటి సామాన్యమైనటువంటి అంగన్వాడీ అమ్మాయికి ఇచ్చారు. అది బాగా హైలైట్ చేసిన ఈనాడు జ్యోతి. కానీ వైసీపీలో ఎంతమందికి ఇచ్చినా రాయలేదు. నేనైతే అది ప్రస్తావించా, చక్కటి పని చేశారు బాబు గారు, కరెక్ట్ అని చెప్పి. ఇక్కడ ఈ సామాన్యులకు సంబంధించి ఇప్పుడు వీళ్ళు రాసుకున్నారు సాక్షి వాళ్ళు, టోటల్గా సామాన్యులకే ఇచ్చారు. అందులో కనిగిరి నుంచి వైఎస్ఆర్సీపీ తరపున టికెట్ దక్కించుకున్న దద్దాల నారాయణ యాదవ్ విద్యార్థి దశ నుంచి వైఎస్ఆర్ అభిమాని 2014-19 ఎన్నికల్లో కీలకంగా వివరించారు. 21 స్థానిక సంస్థల ఎన్నికల్లో హనుమంతునిపాడు జడ్పీటీసీగా పోటీ చేసి 8,900 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2007 నుంచి సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నారు. దద్దాల చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించి అభాగ్యులకు అండగా నిలిచి ఎంతోమందికి ఆర్థిక సాయం చేశారు. అంటే ఈ దగ్గర డబ్బులు ఉన్నాయి, కాకపోతే పేదవాడు కాదు అనుకుంటా. ఇప్పుడు డబ్బులు మరి ట్రస్ట్ పెట్టారంటే డబ్బులు ఉన్నట్టే కదా, కాకపోతే మంచోడు అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సింగనమల అభ్యర్థిగా ప్రకటించిన వీరాంజనేయులు కూడా సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారు. టిప్పర్ డ్రైవర్గా ఉన్న ఈయనకి ఆస్తులు ఏం లేవు. ఇది మంచి కాన్సెప్ట్. అట్లాంటి వాళ్ళకి ఇచ్చారంటే గొప్ప విశేషం. మైలవరం స్థానానికి ఎంపిక చేసిన నర్నాల తిరుపతిరావు సామాన్య రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. 10వ తరగతి వరకు చదువుకున్నారు. తండ్రి నర్నాల చిన్న జమలయ్య సహకార బ్యాంకులో అటెండర్గా పనిచేస్తున్నారు. రాజకీయాలపై ఆసక్తితో 2014 నుంచి 19 వరకు వైఎస్ఆర్సీపీ మైలవరం మండల సెక్రటరీగా పనిచేశారు. 20 మైలవరం జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగి 16,000 ఓట్ల మెజార్టీ గెలిపించారు. ఇతనికి కరెక్ట్ మంచి, ఇతనికి ఏదో 2 ఎకరాలు 3 ఎకరాలు ల్యాండ్ ఉందన్నారు. అట్లాంటి వ్యక్తికి ఇచ్చారు. అలాగే సేవాభావం తాటిపర్తి తత్వం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పార్టీకి సేవలు అందించారు. 2024లో తొలిసారిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున బరిలోకి దిగుతున్నారు. తాటిపర్తి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో వేసవకాలంలో కొండపి నియోజకవర్గంలో అనేక ప్రాంతాలు మినరల్ వాటర్ క్యాంపులు నిర్వహించారు. రోగగ్రస్తులకి, హెచ్ఐవి బాధితులు, వితంతువులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు రక్త శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇతంది మంచిదే, డబ్బులు ఉన్నోడే, కాకపోతే ఇది సామాన్య స్థాయి నుంచి పైకి ఎదిగినటువంటి వ్యక్తి. ఇకపోతే చేతిలో పైసాలేని డాక్టర్ దాసరి సుధా ఎమ్మెల్యేగా ఉన్న వెంకట సుబ్బమ్మ మృతి చెందడంతో ఆయన భార్య డాక్టర్ దాసరి సుధా ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. బద్వేల్ నుంచి గెలిచిన మరుక్షణం నుంచి ఆమె నిత్యం ప్రజాసేవలో నిమగ్నమై పనిచేస్తున్నారు. సాధారణంగా ఎవరైనా ఒక్కసారి ఎమ్మెల్యే గెలిస్తే 5 తరాలకు సరిపడి డబ్బును సంపాదించడానికి వెనకేసుకుంటారు. కానీ డాక్టర్ సుధా ప్రజాసేవ పరమావధిగా సాగారు. అందుకే ఆమెకి టికెట్ ఇవ్వాల్సిందిగా బద్వేల్ ప్రజలు వైఎస్ఆర్సీపీ అధినాయకత్వంపై ఒత్తిడి చేశారు. ఆమె నిజాయితీ కర్తవ్య దీక్ష గమనించిన జగన్ ఆమెకి ఇచ్చారని రాసుకొచ్చారు. ఇకపోతే సేవా తత్పరుడు అంబటి సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చి బజరంగ్ ఫౌండేషన్ అంబటి మురళీకృష్ణ స్థాపించారు. బజరంగ్ ఫౌండేషన్ వారు తలసేమియా రహిత ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేస్తున్నారు. పొన్నూరు నియోజకవర్గంలోని 52 గ్రామాల్లో నేత్ర, గుండె, దివ్యాంగ, ఫిజియోథెరపీ వంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి అనేక వేల మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. తద్వారా ఆయన ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు పొన్నూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారంటూ వాళ్ళకి సంబంధించి రాసుకొచ్చారు.